ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు తేలనున్నాయి. దీంతో ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ ఓవైపు ఉంటే మరోవైపు పందెం రాయుళ్లు జోరుగా పందాలు కాసేస్తున్నారు. ఆఫ్లైన్లో బెట్టింగ్ అయితే దొరికే ఛాన్స్ ఉండడంతో ఈసారి రూట్ మార్చారు పందెం రాయుళ్లు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై పాలీ మార్కెట్లో జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు పందెం రాయుళ్లు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అత్యధికంగా తమిళనాడు ఎన్నికలపై బెట్టింగ్ జరుగుతోంది. తమిళనాడులోని డిఎంకే పార్టీపై అత్యధికంగా $20 మిలియన్ల పైగా బెట్టింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత బెంగాల్ ఎన్నికల ఫలితాలపై $5 మిలియన్ బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. ఇక డిఎంకే విజయం పైన ధీమాగా ఉన్న బెట్టింగ్ రాయుళ్లు పాలీ మార్కెట్లో ఏకంగా 87% బెట్టింగ్ నిర్వహించారంటూ అటు అన్నాడీఎంకే గెలుస్తుందంటూ 7% బెట్టింగ్ జరిగినట్లుగా ప్రముఖ వార్తా సంస్థ మనీ కంట్రోల్ కథనాలు ప్రచురించింది. ఇక తమిళనాడు తర్వాత అత్యధికంగా బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి ఉంటుంది. అయితే ఈ పాలీ మార్కెట్లో తమిళనాడుపై జరిగినంత బెట్టింగ్ మాత్రం బెంగాల్ పైన జరగలేదు. కేవలం $5 మిలియన్ మాత్రమే బెట్టింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ గెలుస్తుందని 50% బెట్టింగ్ వేశారు బెట్టింగ్ రాయుళ్లు. అలాగే టీఎంసీ గెలుస్తుందని 49% మంది బెట్టింగ్ కాశారు. ఈ బెట్టింగ్ తతంగమంతా క్రిప్టో డిజిటల్ కరెన్సీ ద్వారానే జరుగుతోంది. ఇక ఈ ఎన్నికల వేళ ట్రెండింగ్లో ఉన్న పాలీ మార్కెట్ గురించి నెటిజన్లు కూడా తెగ వెతికేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా క్రిప్టో కరెన్సీ ద్వారా మాత్రమే బెట్టింగ్ జరగ్గా ఇప్పుడు పాలీ మార్కెట్ ద్వారా బెట్టింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాలీ మార్కెట్ కంటికి కనిపించకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక డిసెంట్రలైజ్డ్ ప్రెడిక్షన్ మార్కెట్గా పేరున్న ఈ పాలీ మార్కెట్లో స్పోర్ట్స్ మాత్రమే కాకుండా ప్రపంచ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు, ఆర్థిక మార్పులు, చివరికి యుద్ధాల ఫలితాలపై కూడా ప్రజలు పందెం వేస్తూ ఉంటారు.